మనీని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు అది ఇన్స్టెంట్ గా అయినా ఏదైనా ఒక బిజినెస్ లో ప్రాఫిట్స్ రూపంలో అయినా లేదా మీరు చేస్తున్న పనుల్లో మనీ కనెక్షన్స్ కావాలి అని కోరుకుని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు చాలా మందికి మనీ కనెక్షన్ అనేది కొన్నిసార్లు మాత్రమే వస్తుంది. సో మీరు ఎప్పుడు మేనిఫెస్ట్ చేస్తున్నా అంటే 555 టెక్నిక్ కానీ 111 టెక్నిక్ కానీ ఇలా ఏ టెక్నిక్స్ అప్లై చేస్తున్నా నేను ఈ వీడియోలో చెప్తున్న ప్రాసెస్ ని జస్ట్ ఒక 5 minutes మీరు చేసి ఆ తర్వాత మనీ మేనిఫెస్ట్ చేయండి. పక్కాగా మీ మనీ మేనిఫెస్టేషన్ అనేది పాజిటివ్ రిజల్ట్ ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ మేరీ, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మనీని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు సడన్ గా మనీ ఎనర్జీలోకి వెళ్ళి ఆ వైబ్రేషన్ ని మ్యాచ్ అవ్వడానికి మనీ ప్రెజర్స్ ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అలాంటి సందర్భంలో అంటే మనీ ప్రెజర్ ఎక్కువగా బేర్ చేస్తూ ఇప్పుడు నాకు డబ్బు కావాలి అనే ఒక ఎమోషన్ ని క్యారీ చేస్తున్న వాళ్ళు మనీ వైబ్రేషన్ కి మ్యాచ్ కాలేరు, టెన్షన్ తీసుకుంటారు. ఆ ప్రెజర్ లో వచ్చేది నెగిటివ్ ఎఫెక్ట్. సో అందుకని మీరు డబ్బుని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు, ప్రాఫిట్స్ ని మేనిఫెస్ట్ చేస్తున్నప్పుడు లేదా ఒక పని జరగాలి, ఆ పని ద్వారా డబ్బు ప్రవాహం జరగాలి అని అనుకున్నప్పుడు ఈ ప్రాసెస్ ని చేయండి. ఇదే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ ని మీరు 2 ఎఫర్మేషన్స్ తో కనెక్ట్ చేస్తారు. ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అంటే EFT ట్యాపింగ్. ఇక్కడ పక్కన నేను ఒక ఇమేజ్ ని చూపిస్తున్నాను. ఇక్కడ ఇమేజ్ లో ఏవైతే ట్రిగరింగ్ పాయింట్స్ ఉన్నాయో ఆ ట్రిగరింగ్ పాయింట్స్ ని మీరు ఇలా ట్యాప్ చేస్తూ 4 వేళ్లతో గానీ లేదా 2 వేళ్లతో గానీ మీరు ఒక ఎనర్జీని ఎక్కువగా అనుకోవడం వల్ల మీ మైండ్ లో ఉన్న బ్లాక్స్ క్లియర్ అవడానికి ఈ EFT ట్యాపింగ్ అనేది ఉపయోగపడుతుంది. సో అయితే EFT ట్యాపింగ్ ఎలా చేయాలి అనేది ఇప్పుడు చూడండి. మీకు కళ్ళ పక్కన, కళ్ళ కింద, ముక్కు కింద, గెడ్డం దగ్గర లేదా పీనల్ గ్లాండ్ అంటే ఐబ్రోస్ కి స్టార్టింగ్ లో, తలపైన క్రౌన్ చక్ర దగ్గర. సో ఇలా కొన్ని పాయింట్స్ ఇక్కడ పక్కన చూపించాం కదా, ఆ పాయింట్స్ ని ట్రిగర్ చేస్తూ ఎమోషనల్ ఎనర్జీని కనెక్ట్ చేసుకుంటూ ఇలా ట్యాప్ చేస్తూ రిపీటెడ్ గా ట్యాపిన్ అని ఎమోషనల్ ఎనర్జీని ట్యాప్ చేస్తూ మనసులో హార్ట్ఫుల్ గా ఐస్ క్లోజ్ చేసుకుని ఒక థాట్ రిలీజ్ చేయాలి. ఐ రిలీజ్ ఆల్ మనీ రెసిస్టెన్సెస్. నేను మనీ వ్యతిరేక అన్ని ఆలోచనల్ని విడుదల చేస్తున్నాను. నేను మనీ వ్యతిరేక అన్ని ఆలోచనల్ని విడుదల చేస్తున్నాను. మనీ ప్రెజర్స్ ని విడుదల చేస్తున్నాను. మనీ నెగిటివ్ ఎమోషన్స్ ని విడుదల చేస్తున్నాను. మనీ ప్రెజర్స్ ని విడుదల చేశాను. మనీ నెగిటివ్ వ్యతిరేకతల్ని విడుదల చేశాను అని అనుకుంటూ బ్లాక్స్ అన్ని విడుదల చేస్తున్నాను అని ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత విడుదల చేశాను అని రిలీజ్ చేసేసినట్లుగా భావం తీసుకుని మీ మైండ్ కొంచెం ఫ్రీ అవుతుంది, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ వస్తుంది. రాగానే ఆ ప్రెజర్ రిలీఫ్ అవ్వగానే ఐ ఎలౌ వెల్త్ ఫ్లో. నేను సంపద యొక్క ప్రవాహాన్ని ఎలౌ చేస్తున్నాను. నేను సంపద యొక్క ప్రవాహాన్ని ఎలౌ చేస్తున్నాను. నేను సంపద యొక్క ప్రవాహాన్ని ఎలౌ చేస్తున్నాను అని మళ్ళీ ట్యాప్ చేయాలి. ట్యాప్ చేసిన తర్వాత బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ లో 5 times చేసి మీలో ఉన్న ఎనర్జీస్ ని గమనిస్తూ మీ మైండ్ లో రన్ అవుతున్న ఎమోషన్స్ ని అబ్జర్వ్ చేస్తూ ఇక్కడ నేను ఇస్తున్న ఎఫర్మేషన్ చేయాలి. ఈ ఎఫర్మేషన్ లో కూడా మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేశాక మళ్ళీ ట్యాప్ చేయొచ్చు. ట్యాప్ చేస్తూ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు లేదా హార్ట్ మీద వేసుకుని రిపీటెడ్ గా ఈ ఎఫర్మేషన్ ని కనీసం ఒక 28 times అనుకోవాలి. ఎఫర్మేషన్ ఏంటి అంటే ఐ యాక్సెప్ట్, రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ. ఐ యాక్సెప్ట్ అండ్ రిసీవ్ అన్ఎక్స్పెక్టెడ్ మనీ. నేను ఊహించని డబ్బు ప్రవాహాన్ని అంగీకరిస్తున్నాను, స్వీకరిస్తున్నాను. నేను ఊహించని డబ్బు ప్రవాహాన్ని అంగీకరిస్తున్నాను, స్వీకరిస్తున్నాను అని హార్ట్ ని మీరు ఆ ఎమోషనల్ ఎనర్జీని ఫీల్ తీసుకుంటూ కంప్లీట్ గా మీ లోపల ఉన్న పాజిటివ్ ఎనర్జీని అవేక్నింగ్ చేయడానికి, మేల్కొల్పడానికి ప్రయత్నించాలి. ఇలా ప్రయత్నించి మనీ మీద మీకు పాజిటివ్ ఒపీనియన్ ని క్రియేట్ చేసుకుని అప్పుడు మీరు మేనిఫెస్ట్ చేశారు అంటే 100% మీ మనీ ఎనర్జీ పాజిటివ్ రిజల్ట్ ని ఇచ్చేస్తుంది. ఒక్కొక్కసారి ఊహించని రూపాల్లో అంటే అప్పుగా కూడా డబ్బు వస్తూ ఉంటుంది. కానీ దాన్ని తీసుకునేటప్పుడు మీరు కొంచెం అలర్ట్ అవ్వండి. మీకు ఖచ్చితంగా నీడ్ అక్కడ ఉన్న పరిస్థితిలో బారోయింగ్ తీసుకున్న ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు మాత్రమే దానికి కనెక్ట్ అవ్వండి. లేదా అన్ఎక్స్పెక్టెడ్ గా మీకు ఏదైనా వర్క్ వస్తే దాన్ని ఫుల్ఫిల్ చేసి దాని ద్వారా మనీ పొందడం కానీ ఇలా మీరు రిసీవ్ చేసుకోవడానికి అంటే మీ ఎఫర్ట్స్ తోటి రిసీవ్ చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నించండి. దానివల్ల మీకు భవిష్యత్తులో ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది. బారోయింగ్ అంటే ప్రస్తుత పరిస్థితి మీకు క్లియర్ అయినా కానీ తర్వాత మళ్ళీ మీరు టెన్షన్ తీసుకోవడానికి
ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీ సొంత మనీని మేనిఫెస్ట్ చేయండి. ఎప్పుడు మేనిఫెస్ట్ చేసినా మీకు ఒకవేళ ఏదైనా డౌట్ వస్తే ఐ రిసీవ్ ఆపర్చునిటీస్, ఐ యాక్సెప్ట్ ఆపర్చునిటీస్ అంటే అవకాశాలని నేను రిసీవ్ చేసుకుంటున్నాను, అంగీకరిస్తున్నాను అని కూడా చేయండి. అప్పుడు మీకు మనీ కనెక్షన్ అనేది బాగుంటుంది. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. మీరు దీన్ని సీరియస్ గా తీసుకుని ఐ రిలీజ్ నెగటివ్ ఎమోషన్స్ అబౌట్ మనీ అంటే మనీ గురించి నాలో ఉన్న నెగటివ్ ఎమోషన్స్ ని నేను విడుదల చేస్తున్నాను అని ఎనర్జీ కనెక్షన్ తీసుకోండి. తీసుకుని EFT ట్యాపింగ్ నాన్ స్టాప్ గా చేయాలి. రిపీటెడ్ గా ట్రిగర్ చేస్తూనే ఉండాలి 3 minutes అస్సలు ఆపకుండా. అప్పుడే మీ మైండ్ లో ప్రెజర్ పోతుంది. మనీకి వ్యతిరేక ఆలోచనల్ని రిలీజ్ చేస్తారు. మనీని మీరు అలౌ చేస్తున్నప్పుడు, సంపదని యాక్సెప్ట్ చేస్తున్నప్పుడు, అన్ఎక్స్పెక్టెడ్ మనీ కోసం ఎఫర్మేషన్ చేస్తున్నప్పుడు మీ ఎనర్జీస్ అనేవి మనీ వైబ్రేషన్ లోకి ఈజీగా వెళ్తాయి. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. ఒకవేళ ఎవరైనా మనీ ప్రాబ్లమ్స్ లో ఉన్న వాళ్ళు మీకు వచ్చి చెప్తే వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, అలాగే మీకు తెలిసిన వాళ్ళకి. అలాగే వీడియో మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్లో మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, మీ మనీ కనెక్షన్స్ మీరు క్రియేట్ చేసుకోవడానికి, మీ ఇన్నర్ చైల్డ్ ని, ఇన్నర్ ఎనర్జీస్ ని ఎలా హీల్ చేసుకోవాలో గైడెన్స్ ఇస్తూ నేను చాలా వీడియోస్ కమింగ్ డేస్ లో పెడతాను. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మిస్ అవ్వకుండా ఉండడానికి. అలాగే గతంలో కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఎవరైనా విజిట్ చేస్తుంటే ఆ వీడియోస్ ని కూడా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ వీడియో. నమస్తే.